మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మిత్రులారా, మనకి తెలుగులో ఒక సామెత ఉంది, రవిగాంచని చోట కవి కాంచును అనేసి ఒక సామెత. ఆ సామెతలో ఇప్పుడు కొద్దిగా మార్పులు చేయాల్సి వస్తుందేమో. రవిగాంచని చోట అవినీతి కాంచును అని. మన పురాణాల్లో మీరు భక్త ప్రహ్లాదుడి గురించి వినే ఉంటారు. భక్త ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు శ్రీహరి గురించి అన్నప్పుడు భక్త ప్రహ్లాదుడు శ్రీహరి గురించి ఈ విధంగా చెప్తాడు. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుడు, ఎందెందు వెదికి చూసినా అందందే గలడు అని శ్రీహరి గురించి భక్త ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రితో చెప్తాడు. మరి ఈ కలియుగంలో శ్రీహరి ఎక్కడెక్కడున్నాడో మనకి తెలియదు, కానీ ఎందెందు వెతికి చూసినా అందందే కలదు అనేది అవినీతి. భారతదేశంలో అవినీతి సర్వాంతర్యామి. ఎందెందు చూసినా అందందే మనకి సాక్షాత్కరిస్తుంది. మన దేశంలో అవినీతి రొచ్చు అంటేనే శాఖ కానీ డిపార్ట్మెంటు కానీ మనకెక్కడ కనిపించదు. ఇన్నాళ్ళు శాసనాత్మక వ్యవస్థలో భాగమైన రాజకీయ నాయకులలోనూ కార్యనిర్వాహక వ్యవస్థలో భాగమైన ప్రభుత్వ అధికారుల్లోనూ కనిపించే అవినీతి ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించింది. మరి ఈ న్యాయ వ్యవస్థ పతనానికి కారణం ఎవరు? గత వారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు కనిపించాయి అని వార్తలు రావడము చాలా బాధాకరం. భారత న్యాయ వ్యవస్థ సచ్చీలతకు కళంకం రావడము ఎంతైనా బాధాకరం. న్యాయమూర్తులు సమాజంలో ప్రత్యేకమైన వ్యక్తులేమీ కాదని, వారు కూడా ఈ సమాజంలో ఒక భాగమే అని, ఇతర సాధారణ పౌరులలాగానే కూడా న్యాయమూర్తులు కూడా సాధారణ పౌరులే అనేసి ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ గారు ఎప్పుడో వ్యాఖ్యానించారు. మరి ఉన్నతమైన న్యాయ వ్యవస్థకు కళంకం రావడానికి కారణం ఎవరు? అసలు లోపం ఎక్కడుంది? న్యాయ వ్యవస్థ బలహీనపడటానికి, న్యాయ వ్యవస్థలో అవినీతి ప్రవేశించడానికి మన రాజకీయ నాయకులే కారణమా? మన రాజకీయ నాయకులే న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించారా? శాసనాత్మక వ్యవస్థ న్యాయ వ్యవస్థను లోబర్చుకుందా? మరి అదే నిజమైతే మన న్యాయ వ్యవస్థ ఉనికిని, ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరము మన ప్రజలందరిపైన ఉంది. న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వ పెత్తనము ఉండరాదు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలి అంటే ముందుగా శాసనాత్మక వ్యవస్థను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కళంకితులైన రాజకీయ నాయకులు కానీ, అవినీతి పరులైన రాజకీయ నాయకులు, నేరస్తులైన వారు శాసనసభలలో అడుగు పెట్టకుండా నిరోధించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ముందుగా శాసనాత్మక వ్యవస్థ ప్రక్షాళన జరిగితే ఆటోమేటిక్గా న్యాయ వ్యవస్థ కూడా అవినీతి రహిత ఉన్నతమైన వ్యవస్థగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అందుకే న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. ప్రభుత్వ జోక్యము న్యాయ వ్యవస్థ మీద ఉండరాదు. అందుకే న్యాయమూర్తుల నియామకాల్లో రాజకీయ జోక్యము ఉండరాదు. న్యాయమూర్తుల నియామకాన్ని ఒక ప్రత్యేక స్వతంత్ర సంస్థకు అప్పగిస్తే న్యాయ వ్యవస్థ మీద రాజకీయ జోక్యము తగ్గే అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడానికి కూడా మార్గము సుగమం అవుతుంది. గతంలో ఒకసారి జస్టిస్ లహోటీ గారు న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థలో అవినీతి అనేది ఏర్పడితే దీనిని రాజకీయ నాయకులు అవకాశంగా తీసుకునేసి
ఒక జాతీయ జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తారు అనేసి వ్యాఖ్యానించారు. మరి ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే ఇలాంటి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు ఆవశ్యకత అవసరమేమో అనిపిస్తోంది. కానీ ఎలాంటి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసినా ఆ జ్యుడిషియల్ కమిషన్కి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి. ఆ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటులో రాజకీయ జోక్యం అనేదే లేకుండా చూడాల్సిన అవసరము ఎంతైనా ఉంది. జై హింద్. నమస్తే ఫ్రెండ్స్. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారనేసి మీ నుంచి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.